హయల్ కాంతారా పార్ట్ చాప్టర్ 1 మనం ఆల్రెడీ చూసాము. మనం ఆల్రెడీ ముందు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే తెలుగు పీపుల్ కంటెంట్ బాగుంటే మూవీని ఎంకరేజ్ చేస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. కాంతారా పార్ట్ 1 ఎలా, కాంతారా ఫస్ట్ పార్ట్ని ఎలా ఎంకరేజ్ చేశారో అండ్ కాంతారా చాప్టర్ 1 కూడా అలాగే ఎంకరేజ్ చేశారు. మూవీ ఎలా ఉన్నప్పటికీ మూవీ డెవోషనల్కి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి చాలా మంది ఆడియన్స్ మూవీకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ నేను చూసినప్పుడైతే మూవీ హౌస్ఫుల్ కనిపించినాయి. ఏ షోస్ చూసినా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ దేవుడు సీన్స్ స్క్రీన్ మీద కనపడిన ప్రతిసారి ఆడియన్స్ చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఆ సీన్స్ జరిగినంత సేపు గూస్ బంప్స్ అనే చెప్పాలి. ఆ సీన్స్ అంత బాగున్నాయి. అండ్ మిగతా మూవీ అటు ఇటుగా ఉన్న ఈ సీన్స్ మటుకి వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ ద ఫిలిం. అండ్ మనం చూసిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది రిషబ్ శెట్టి గారు 18 times రాసుకున్నారంట. అంటే ఆ మూవీ మీద ఎన్ని మంత్స్ వర్క్ చేశారో ఆలోచించండి. ఫస్ట్ స్టోరీ రాయటం, కొద్దిగా ముందుకు వెళ్ళటం, మళ్ళా వెనక్కి రావటం, అలా ఒక చోట బ్రేక్ పట్టడం అలా చేసేవాళ్ళంట. అలా ఒక స్టోరీ లైన్ దగ్గర, ఒక పర్టికులర్ సీన్ దగ్గర దాదాపు 3 months ఆగిపోయారంట. ఆ 3 months ఆగిపోయి మళ్ళీ స్టోరీ రాసుకొని ముందుకు వెళ్ళి ఆగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఫస్ట్ కాడి నుంచి రాయటం, అలా టోటల్గా 18 times రాసుకున్నారు. మనం చూసిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో 18th time ఫైనల్ అయిందంట. అండ్ ఆ స్క్రిప్ట్ని తీసుకొచ్చి మూవీలు షూట్ చేశారు. రిషబ్ శెట్టి అండ్ ఆయన టీం కలిసి స్టోరీ రాసుకుంటాం, ఆ రాసుకున్నది నచ్చకపోవడం, అలా కొంత స్టోరీని ముందుకు తీసుకెళ్ళటం, మళ్ళీ స్టోరీ రాసిందంత బాగలేదని చెప్పేసి మళ్ళీ స్టార్టింగ్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి రాయటం, అలా 18 times రాసి మొత్తానికి 18th time ఫైనల్ చేశారు. అండ్ మనం చూసిన సీన్లు ఏదైతే ఉందో ఆ సీన్ల కోసం చాలానే కష్టపడ్డారు అండ్ చాలా రోజులు వర్క్ చేశారు ఆ సీన్లు రాయటం కోసం. దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బై.